సో ఇందాక అనుకున్నట్టుగా ఒకవేళ సంజు శాంసన్ని ఒక ఓపెనర్గా తీసుకుని రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్, అభిషేక్ శర్మని మళ్ళీ కంటిన్యూ చేసి ఇషాన్ కిషన్ని నెంబర్ 3గా వన్ డౌన్లో కనుక ఆడించేట్టయితే ఎట్లా ఉంటుంది? మీరేమనుకుంటున్నారు? ఈ కాంబినేషన్ ఎట్లా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? అసలు ఇండియాకి ఈ పరిస్థితి వస్తోంది, ఈ రకంగా ఓడిపోతుంది అనేటువంటిది ఈవెన్ యాక్చువల్ గా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మనం లాస్ట్ ఇది ఫైనల్స్ కూడా రాకపోవటం కావచ్చు. అంటే ఇండియా ఓడిపోయినటువంటి ప్రతి సందర్భం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఫార్మేట్, లెట్ ఇట్ బి టెస్ట్ మ్యాచ్ ఆర్ 50 ఓవర్ ఫార్మేట్ ఆర్ T20 ఫార్మేట్, ఏ ఫార్మేట్ ఏదైనా కానీ ఇండియా ఓడిపోయినప్పుడల్లా అందరూ మాట్లాడుతున్నది ఏంటి? గౌతమ్ గంభీర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు సరిగా లేవు, దాని వల్లనే ఈ ఓటమి అనేటువంటిది మనం అందరం మాట్లాడుతూ ఉన్నాం. సో అలాంటి తరుణంలో డూ ఆర్ డై సిచ్యువేషన్ మనకి మోరార్లెస్ ఇట్ ఇస్ సెమీఫైనల్స్. సో అట్లాంటి సందర్భంలో ఒకసారి మార్పులు చేయడం అనేటువంటిది ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ అన్ అడ్వైజబుల్ ఐడియా. ఎందుకంటే ఇషాన్ కిషన్ ఓకే లాస్ట్ మ్యాచ్ ఒక్కటే అతను ఫెయిల్ అయ్యి ఉండొచ్చు కాక, మార్క్రమ్ చాలా క్లవర్ గా, అంటే సౌత్ ఆఫ్రికా అక్కడ చాలా మాస్టర్ స్ట్రోక్ అది. మార్క్రమ్ న్యూ బాల్ తోటి ఓపెనింగ్ ఇది వేయటం అనేటువంటిది, ఓపెనింగ్ ఓవర్ వేయటం అనేటువంటిది ఇట్స్ మాస్టర్ స్ట్రోక్, పార్ట్ టైం బౌలర్ అయ్యి ఉంటే. సో కాబట్టి ఆ యాంగిల్లో ఇషాన్ కిషన్ ఏదో ఒక మ్యాచ్ ఫెయిల్ అయ్యాడు అనేటువంటి దాన్ని దాన్ని భూతంగా చూపించి అతన్ని నెంబర్ 3కి తీసుకొని రావడం అనేటువంటిది అంత సరైనటువంటి నిర్ణయం కాదు. అండ్ ఈవెన్ ఐ డోంట్ థింక్ మేనేజ్మెంట్ కూడా ఆ రకమైన నిర్ణయం తీసుకుంటుందని నేను అనుకోవట్లేదు. సేమ్ అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్, సంజు శాంసన్ ఓకే లెట్ హిమ్ ప్లే. ఎందుకంటే సంజు శాంసన్ కి ఆల్రెడీ అన్యాయం జరుగుతూనే ఉంది. సంజు శాంసన్ నెంబర్ 1 నుంచి ఓపెనింగ్ దాని నుంచి నెంబర్ 5 దాకా అతను బ్యాటింగ్ చేస్తూనే ఉన్నాడు. వేరెవర్ అండ్ వెన్ ఎవర్ ద టీమ్ రిక్వైర్స్ హిస్ సర్వీసెస్, అతని ఆ సేవలు ఎక్కడ అనుకుంటే అక్కడ ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి సంజు శాంసన్ నెంబర్ 3లో బ్యాటింగ్ చేయొచ్చు. సంజు శాంసన్ ని లెవెల్లో తీసుకోవడం అనేటువంటిది ఒక తెలివైనటువంటి నిర్ణయం. సో సంజు శాంసన్ షుడ్ బి ఇన్ ది ప్లేయింగ్ 11 ఫర్ టుడేస్ మ్యాచ్. ఆ సందర్భంలో సంజుని నెంబర్ 3 ఆడించి తిలక్ వర్మ ఇప్పుడు నెంబర్ 3కి ప్రమోట్ అయ్యాడు. బట్ రిమెంబర్ తిలక్ వర్మ బ్యాట్స్ ఎట్ నెంబర్ 4. సో కాబట్టి అతనికి బాగా అలవాటైనటువంటి ప్లేసే నెంబర్ 4. సో అందుకని తిలక్ వర్మని నెంబర్ 4లోనే ఉంచి అండ్ సూర్యకుమార్ విల్ కమ్ ఎట్ నెంబర్ 5. ఆ రకంగా కనుక ఉండేట్లయితే కనుక ఆ ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ లైనప్ అనేటువంటిది ఉంటుంది. హార్దిక్ పాండ్యా దాకా ఎక్స్ప్లోజివ్, రింకు సింగ్ అవసరం రాకుండానే అక్కడ దాకా ఉంటుంది. కాబట్టి సంజుని నెంబర్ 3లో ఆడించడమే సరైనటువంటి నిర్ణయం అవుతుంది. ఓపెనింగ్ కనుక పంపించేట్లయితే ఒకటి ఇన్ని రోజులు మీరు అతన్ని బెంచ్కి పరిమితం చేసి ఒక్కసారిగా క్రంచ్ మ్యాచ్ లో తీసుకుని వచ్చి ఆడమంటే కనుక ఎవరికైనా కానీ ప్రెషర్ అనేటువంటిది ఉంటుంది. ఆ విషయంలో ఫెయిల్ అయ్యేట్లయితే అది ఆ ఎక్స్పెరిమెంట్ మనకే బెడిసికొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈవెన్ ఐ డోంట్ థింక్ మేనేజ్మెంట్ ఆ రకమైన నిర్ణయం తీసుకుంటుంది అని నేను అనుకోవట్లేదు. ఒక అనలిస్ట్ గా నేను కూడా దాన్ని సమర్థించను. నేను సంజు విల్ బి ఎట్ నెంబర్ 3, సేమ్ ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ విల్ ఓపెన్ ది ఇన్నింగ్స్. ఒకవేళ అట్లాంటి ప్రయోగం చేస్తే ఒకవేళ పూర్తిగా గంభీర్ బాధ్యతతోనే ఆ రకమైన ప్రయోగం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనుకుంటాను. ఆఫ్ కోర్స్ వరల్డ్ కప్ కి ముందు మనం బైలాటరల్ సిరీస్ లో చాలా ప్రయోగాలు చేశాం. సౌత్ ఆఫ్రికాతో కావచ్చు, న్యూజిలాండ్ తో జరిగినటువంటి బైలాటరల్ సిరీస్ కావచ్చు, ఆస్ట్రేలియాతో జరిగినటువంటివి. ఆ బైలాటరల్ సిరీస్ అన్నింటిలోనూ ప్రయోగాలు చేసినప్పుడు మనం సిరీస్ కోల్పోయినప్పుడు కూడా లాస్ట్ టైం కెప్టెన్ కి ఒక కారణం అనేటువంటిది ఉంది. ఎందుకు ఇట్లాగా మీరు ఓడిపోయారు, ఏంటి పరిస్థితి అంటే కనుక మేము వరల్డ్ కప్ ని దృష్టిలో పెట్టుకొని ఇట్ ఇస్ ఎ ట్రయల్ రన్ ఫర్ అస్. ఈ సిరీస్లు గెలుపులు ఓటములు మాకు సంబంధం లేదు, వరల్డ్ కప్ ని దృష్టిలో పెట్టుకొని మేము మా కాంబినేషన్స్ ట్రై చేస్తూ ఉన్నాము, అందుకనే సిరీస్ ఓడిపోయాం మేము అనేటువంటిది వాళ్ళు సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి దాంట్లో వాళ్ళు చెప్పుకున్నాడు కదా సూర్యకుమార్ యాదవ్ కి. బట్ ఇప్పుడు ఆ రకమైనటువంటి అవకాశం లేదు సూర్యకి. అందుకని ఇప్పుడు ప్రయోగాలు కనుక చేసేట్లయితే డెఫినెట్ గా బ్లేమ్ అనేటువంటిది మొత్తము కూడా గౌతమ్ గంభీర్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈవెన్ గౌతమ్ గంభీర్ కూడా, ఎందుకంటే ఇప్పటికే స్పెక్యులేషన్స్ చాలా ఉన్నాయి. గంభీర్ ని తీసేస్తారా అసలు హెడ్ కోచ్ గా అనేటువంటి స్పెక్యులేషన్స్ ఉంటూ ఉన్నాయి. ఎందుకంటే లాంగర్ వెర్షన్ గేమ్, మల్టీ డే టెస్ట్ మ్యాచ్ లో ఇండియా పెర్ఫార్మెన్స్ ఏం బాగలేదు కాబట్టి హోమ్ సిరీస్ కూడా ఓడిపోతున్నటువంటి సందర్భంలో, సో అలాగా మెడ మీద కత్తి వేళ్లాడుతున్నటువంటి సందర్భంలో గంభీర్ కూడా ఇలాంటి డెసిషన్ తీసుకుంటుందని మనం భావించక్కర్లేదు. సంజు శాంసన్ విల్ బి ఎట్ నెంబర్ 3. ఓకే, ఇందాక మీరు చెప్పారు భారత బౌలర్ల యొక్క వేరియేషన్ గురించి. స్లో బాల్స్ చాలా అద్భుతంగా వేసి దాన్ని తట్టుకోవడం జింబాబ్వే చాలా కష్టం అనేటటువంటి అభిప్రాయాన్ని మీరు చెప్పారు. అయితే స్లో బౌలింగ్కి లేకపోతే స్లో టర్నర్స్ మీద చాలా దారుణంగా ఆడుతున్నటువంటి అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో అయినా మళ్ళీ తన యొక్క లయని, తన యొక్క జోష్ని అందుకునే అవకాశం కనిపిస్తుందా? దానికి ఒక్కటి ఫార్మాట్ ఏదైనా కానీ సహజంగా ఏ ఆటగాడైనా కొంత సమయాన్ని కనుక వెచ్చించేట్లయితే కనుక తిరిగి తన యొక్క ఫామ్ ని
సో ఇఫ్ యూ రిమెంబర్ దట్, అట్లా అనుకుంటే కనుక విరాట్ కోహ్లీ అసలు ఎందుకు ఆడుతున్నాడు, ఇంకా రిటైర్ అయిపోతే బాగుండు కదా అనేటువంటి పరిస్థితి నుంచి 4 years ఆల్మోస్ట్ అసలు ఎటువంటి బిగ్ నాక్ లేకుండానే తను ఆడినటువంటి కొనసాగినటువంటి సందర్భం ఉంది. బట్ లాస్ట్ ఏషియా కప్ కాకుండా లాస్ట్ ఇయర్ ఏషియా కప్, బిఫోర్ దట్ ఏషియా కప్ లో ఆఫ్ఘనిస్తాన్ మీద ఒక సెంచరీ చేసిన తర్వాత తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. ఆ తర్వాత నౌ హీఈస్ అన్స్టాపబుల్ గా ఉన్నాడు విరాట్ కోహ్లీ, డోంట్ ఫర్గెట్ దట్. సో అలాగనే అభిషేక్ శర్మ కనుక కొంత సమయాన్ని వెచ్చించేట్లయితే కనుక హీ విల్ బి అన్ప్లేయబుల్ అండ్ అన్స్టాపబుల్ ప్లేయర్ గా ఉంటాడు. కాబట్టి తన మిస్టేక్ తెలిసింది, అందుకని మొదటి నుంచే రైట్ నెంబర్, బాల్ నెంబర్ 1 నుంచి హిట్టింగ్ వెళ్లకుండా కనుక ఇఫ్ యూ స్పెండ్ సమ్ టైమ్ హీ విల్ బి వెరీ డేంజరస్ బ్యాట్స్మెన్. సో మీరు వెస్టిండీస్ రన్ రేట్ కనుక చూసినట్టయితే 5 పాయింట్ చేంజ్ ఉంది, అట్లాగే సౌత్ ఆఫ్రికా రన్ రేట్ చూస్తే +3 పాయింట్ చేంజ్ ఉంది. వాళ్ళిద్దరు కూడా మనకంటే చాలా హెడ్ ఉన్నారు, మనం -3లో ఉన్నాం. ఇట్లాంటి కండిషన్లో భారత జట్టు ఇవాళ ఖచ్చితంగా స్లామ్ బ్యాంక్ క్రికెట్ ఆడాల్సినటువంటి పరిస్థితే వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి అవకాశం అంటే ఎంతవరకు ఇండియా దీన్ని వినియోగించుకుంటుంది, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ వెస్టిండీస్తో ఆడాలి కాబట్టి వెస్టిండీస్ మీద అంత భీకరంగా కొట్టే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందువల్ల ఈ మ్యాచ్లో ఎంతవరకు భారత జట్టు దాన్ని క్యాపిటలైజ్ చేసుకునే అవకాశం ఉంది? యు ఆర్ రైట్, ఇది మాత్రం చాలా వ్యాలిడ్ క్వశ్చన్ నిజంగానే. ఎందుకంటే ఇక్కడ కేవలం గెలుపు కాదు మనకు కావాల్సినటువంటిది, గెలవడంతో పాటుగా నెట్ రన్ రేట్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ గెలవాల్సినటువంటిది. అంటే ఆల్మోస్ట్ ఒకవేళ కనుక మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసి జింబాబ్వే కనుక చేసింగ్ లోకి వచ్చేట్లయితే కనుక మోర్ ఆర్ లెస్ ఒక 70 to 80 రన్స్ వేరియేషన్ తోటి మనం గెలవాల్సినటువంటిది. చూసే మనం ఒకవేళ 180, 190 కనుక కొట్టేట్లయితే వాళ్ళని 120 లోపు కట్టడి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది జింబాబ్వేని. అలాగే ఒకవేళ కనుక జింబాబ్వే ఫస్ట్ బ్యాటింగ్ చేసి 150 కనుక కొట్టేట్లయితే మనం ఎంత లేదన్నా కానీ 13-14 ఓవర్స్ లోనే, అంటే కానీ మోర్ దాన్ 5 ఓవర్స్ ఇంకా స్పేర్ ఉండగా విజయం సాధించాల్సినటువంటి అవసరం. సో ఈ రకమైనటువంటి ఒత్తిడి మన మీద, డబుల్ ప్రెషర్ ఈ రోజున ఇండియా మీద ఉంది. కాబట్టి అంత ఇది అంటే వెస్టిండీస్ టీం మ్యాచ్ ని గమనించినట్లయితే జింబాబ్వేని ఆ రకంగా మనం ఓడించవచ్చు అనేటువంటి కాన్ఫిడెన్స్ రావచ్చు కాక, బట్ ఆ ప్రెషర్ లో ఉంటుంది కాబట్టి ఇండియా దాన్ని దాటుకుంటూ ఆడాల్సినటువంటి అవసరం ఉంది. సో దానివల్ల ఏంటంటే పర్ఫెక్ట్ ఎవ్రీ బాల్ ని మెజర్ చేసినట్టుగా ఆడాల్సినటువంటి, వెన్ యూ ఆర్ బ్యాటింగ్ యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. షార్ట్ సెలక్షన్ లో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. వెన్ యూ ఆర్ బౌలింగ్ డెఫినెట్ గానే ఎవ్రీ బాల్ షుడ్ బి ఆన్ ది గుడ్ లెంత్ అండ్ గుడ్ లైన్ అండ్ గుడ్ లెంత్ లోనే బౌల్ చేసేటువంటి పరిస్థితి ఉండాలి. కాబట్టి డబుల్ ప్రెషర్ లో ఇండియా ఉంటుంది. కాకపోతే అదృష్టం ఏంటి అంటే ఇక్కడ కొంచెం జింబాబ్వే అంటే మనకన్నా కూడా ర్యాంకింగ్ లో చాలా తక్కువ ఉన్నటువంటి టీము, ఇన్ఎక్స్పీరియన్స్డ్ సైడ్ మనం ఉంది కాబట్టి దీన్ని చక్కగా ఉపయోగించుకుంటూ ఈ రోజున కనుక వాళ్ళతోటి మనం ఆ బెటర్ రన్ రేట్ ని మెయింటైన్ చేసుకుంటూ చేసేట్లయితే కనుక తర్వాత కీలకమైనటువంటి వెస్టిండీస్ తో మ్యాచ్ లో ఈ డబుల్ ప్రెషర్ ఉండకుండా కేవలం గెలిస్తే చాలు అనేటువంటి ప్రెషర్ లో మనం ఉంటాం, కేవలం గెలిస్తే చాలు అనేటువంటి ఎయిమ్ లో మనం ఉంటాం. కాబట్టి వీ కెన్ ప్లే ఎ ఫ్రీ హ్యాండ్ గేమ్. సో ఈ మ్యాచ్ మాత్రం దాని ఆ రకంగా మనం ఒక సెలెక్టివ్ గేమ్ ఆడాల్సిన అవసరం ఉంది ఇవాళ. సో సూర్యకుమార్ యాదవ్ కనుక తీసుకుంటే యాజ్ ఎ కెప్టెన్, అంతకుముందు అతను రంజీ ట్రోఫీ ఎప్పుడు కూడా సారథ్యం వహించినటువంటి పరిస్థితి లేదు, లేదా ఐపీఎల్ ఫ్రాంచైజీలో అతను సారథ్యం వహించినటువంటి లేదు, మిగిలినటువంటి డొమెస్టిక్ టోర్నమెంట్స్లో కూడా ఎక్కడ అతను కెప్టెన్గా వర్క్ చేయలేదు, లీగ్స్లో ఎక్కడైనా ఆడాడేమో కెప్టెన్గా తెలియదు. అట్లాంటి కండిషన్లో సూర్యకుమార్ యాదవ్ని కెప్టెన్సీ ఇచ్చేసిన తర్వాత ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ జరుగుతున్నప్పుడు అటు బౌలర్స్ని విపరీతంగా వాళ్ళు బాధేస్తున్నప్పుడు 6లు 4లు కొడుతున్నటువంటి సందర్భంలో కనీసం సూర్యకుమార్ తన ప్లేస్ నుంచి బౌలర్తో మాట్లాడడం కానీ, లేకపోతే సజెషన్స్ ఇవ్వడం కానీ, లేదా ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ బౌలర్ యొక్క మానసిక స్థితిని బట్టి ఇట్లా చేస్తే బాగుంటుంది అనేటటువంటి స్థితిని కానీ మనం ఎక్కడ స్క్రీన్ మీద మనకి ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి లేదు. మీరు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీని మీరు ఎలా అంటే ఎలా ఉందని మీరు చెప్పగలుగుతారు? శివ, ఎప్పుడైనా కానీ ఒక్క మ్యాచ్ పరాజయం అనేటువంటిది సహజంగా ఈ రకమైన కాంట్రవర్షియల్ కి ఈ రకమైనటువంటి దానికి తావిస్తూ ఉంటుంది. ఐ డు అగ్రీ విత్ యూ. కానీ ఇదే సూర్యకుమార్ యాదవ్ ని లాస్ట్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ సూపర్ 8 లో ఫస్ట్ మ్యాచ్ దాకా కూడా ఫస్ట్ మ్యాచ్ దాకా కూడా సూర్యకుమార్ యాదవ్ అందరూ పొగినటువంటి వాళ్ళే. ఈవెన్ ఇఫ్ యూ టేక్ ది స్టాటిస్టిక్స్ నౌ, గణాంకాలను కనుక తీసుకున్నట్లయితే కనుక ద బెస్ట్ విన్నింగ్ పర్సంటేజ్ ఉన్నటువంటిది సూర్యకుమార్ యాదవ్ కి.